జ్ఞానమూర్తి అయిన పరమశివుడు, ఆనంద స్వరూపిణి అయిన శక్తి కలిసి ఏకరూపమై వినాయకుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. గణానాం పతి గణపతి అన్నారు. దేవ దానవ మానవులందరికీ అధ్యక్షుడు, ఆరాధ్యుడు ఆ విఘ్నేశ్వరుడే. గణపతిలో సర్వదేవతలు కొలువై ఉన్నారు. ఆయన ముఖం విష్ణువు, నేత్రాలు శివుడు, నాభి బ్రహ్మ, ఎడమ భాగం శక్తి, కుడిభాగం సూర్యుడు అంటూ వర్ణించారు తత్వవేత్తలు. ఇలా సకల దేవతా సమిష్టి స్వరూపం మహాగణపతి. అలాగే వేదాలకు ఆది స్వరూపమైన ఓంకార రూపమే విఘ్నేశ్వరుడు. లలితా సహస్రనామం కామేశ్వర ముఖలోక కల్పిత శ్రీ గణేశ్వర అని స్తుతించింది. లోకాలను పీడించే దుష్టశక్తులను రూపుమాపేందుకే పార్వతీ పరమేశ్వరులు సంకల్పించి తమ చూపులతోనే వినాయకుని రూపం దిద్దారట. విజ్ఞాన్నే ఆయుధంగా ప్రయోగించి కార్యం సానుకూలం చేయగల విఘ్నుడు వినాయకుడు. విద్య, వినయం, వివేకం ప్రసాదించే వేలుపే వినాయకుడు. దేవ, అసుర, నర, నాగ వర్గాలన్నిటికీ విశిష్ట నాయకుడు. శరీరంలో మూలాధార చక్రానికి గణపతి అధిదేవత అని స్పష్టం చేసింది పతాంజలి యోగశాస్త్రం. అలా భక్తులకు, జ్ఞానులకే కాదు యోగులకు కూడా ఆయన ఆరాధ్యనీయుడు. గణేశ, బ్రహ్మ, బ్రహ్మాండ తదితర పురాణాల్లో వినాయకుని ప్రస్తావన విస్తృతంగా కనిపిస్తుంది. భారత రచనలో వ్యాస భగవానుడు చెబుతుంటే అర్థం చేసుకుంటూ గంటం ఆపకుండా లిఖించిన గణుడు గజాననుడు. అలా మహాభారత ఇతిహాస కావ్యరచనకి లిపికారుడు అయ్యాడు. భారతానికి ప్రప్రథమ శ్రోత అనిపించుకున్నాడు. ఆనందాన్ని ప్రసాదించే గణపతిని హాస్యరసానికి అధనాయకునిగా పేర్కొంటారు. ఆ గణనాథుడు ఇప్పుడు మనల్ని ఎంత నవ్విస్తాడో గర్వం తలకెక్కితే మటుకు తలపై అంత మొట్టికాయలు వేస్తాడు. సజ్జనులకు సదా శ్రేయస్సును అందిస్తాడు. వివేకం కోల్పోయినా దారి తప్పిన విఘ్నాలు కల్పించి హెచ్చరిస్తాడు. పార్వతీనందనుడు ప్రకృతి ప్రియుడు, పంటల దేవుడు కూడా. ఆకులతో పూజించిన వారి అంట ఆ స్వామి పచ్చని పత్రాల తోరణమై నిలిచి ఉంటాడట. వినాయకుణ్ణి బాలగణపతిగా ఉపాసించే సాంప్రదాయం కొన్ని చోట్ల, తరుణు గణపతి పేరిట ఆరాధించడం కొన్ని చోట్ల కనిపిస్తుంది. అలాగే హేరంబ గణపతి పంచముఖాలు, 10 చేతులు, ముక్కంటితో సింహవాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తాడట. వీర గణపతి 10 చేతుల్లోనూ ఆయుధాలను ధరించి ఉంటాడు. లక్ష్మితో కూడిన లక్ష్మీ గణపతిగా, సిద్ధి బుద్ధి సహిత గణపతిగాను గోచరమవుతాడు. అదేవిధంగా నృత్య గణపతి మూర్తి ఎంతో రమ్యంగా, సమ్మోహనంగా కనిపిస్తుంది. బ్రహ్మదేవుడు భక్తి శ్రద్ధలతో వినయపూర్వక ప్రణామం చేసినప్పుడు వినాయకుడు ఆనందంగా అద్భుత విన్యాసాలను ప్రదర్శిస్తూ నర్తించాడట. ఆనాటి నుంచి గణేశ్వరుడు సంగీత నాట్యకలకు సాకారమై నిలిచాడు. వినాయక చవితి నాడు మనం పూజించే గణపతి వరసిద్ధి వినాయకుడు, కోరిన వరాలను అనుగ్రహించేవాడు. అలాగే మహాగణపతికి స్వస్తిక పద్మానికి అవినాభావ సంబంధం ఉంది. ప్రతిష్టలు, హోమాల్లో గణపతి స్థానంలో స్వస్తిక పద్మం వేసి పార్వతీపుత్రుని ఆరాధించడం ఆచారం. కొన్ని ప్రాంతాల్లో లింగాకార సాలగ్రామ యంత్ర రూపాల్లో గణపతిని ఆరాధిస్తుంటారు. గణేశుడు శ్రీకృష్ణుని అవతారమని బ్రహ్మైవకర్త, అగ్ని పురాణాలు అభివర్ణించాయి. విఘ్నాలను తొలగించడానికి మేధ అవసరం. వినాయకుడి గజముఖం ఆ మేధను సూచిస్తుంది. ఓంకారాన్ని స్మరింపజేసే తొండం పరమాత్మ ప్రణవ స్వరూపుడని బోధిస్తుంది. ఆత్మ సంబంధమైన విషయాలు వినటం వల్ల లౌకిక విషయ సంస్కారాలు దూరమవుతాయని స్వామి పెద్ద చెవులు, లోకాలను తనలో ధరిస్తాడని లంబోదరుడి పెద్ద పొట్ట సూచిస్తాయి. ఆయన 4 చేతుల్లో 2 చేతుల్లోని పాశాంకుశాలు, కామక్రోధాలు ఆయన వశంలో ఉంటాయని, 3వ చేతిలోని పుస్తకం సకల విద్యా స్వరూపుడు, విద్యా ప్రదాత అని, 4వ చేతిలోని మోదకం ఆనంద స్వరూపుడు, ఆనంద ప్రదాత అని తెలియజేస్తాయి. భగవచ్చిత్తిని సర్పంగా చెబుతారు. జ్ఞాన బలక్రియ రూపమైన శక్తి ఆయనకు అలంకారమని సర్పభూషణాలు సూచిస్తాయి. మనం విఘ్నేశ్వరుణ్ణి గణపతి, వినాయకుడు అంటే తమిళులు పిల్లియార్ అని, కన్నడీగులు గణేష్ అని వ్యవహరిస్తారు. గణపతిని ఉపాసించే వారిని గణాపత్యులు అంటారు. వాక్కును నియంత్రించే శక్తి ప్రదాత వినాయకుడు. విఘ్నేశ్వరుడి నిజమైన భక్తులు పరుషంగా మాట్లాడరు, వాగ్విదాల జోలికి వెళ్లరు, ప్రియంగా హితంగా సంభాషిస్తారు. సౌమ్యత ఆ సుముఖుడి ప్రధాన లక్షణం. వినయ సంపన్నులపై ఆ ఉండ్రాలయ్య వరాలు కురిపిస్తాడు. ప్రతికూలతను పరిహరించి పరిస్థితులను సానుకూలపరిచే ఈశ్వర చైతన్యమే విఘ్నేశ్వరుడని పండితులు ఉద్ఘటిస్తారు. సదా అనుకూలతను అన్వేషించే వారే మూహిక వాహనుడి ప్రియ భక్తులు. భిన్నత్వంలో ఏకత్వమే గణేశ తత్వం. సర్వత్రా సమంగా వ్యాపించిన ఏక చైతన్యమే ఆ ఏకదంష్టుడు. మనం కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తూ సమదృష్టిని అలవర్చుకోవాలి. విద్యలకు పెన్నిది అయిన గణపతిని సంగీతజ్ఞులందరూ ఉపాసించారు. ముత్తుస్వామి దీక్షతులు విఘ్నవారణం, విశ్వకారణం, పీతరాగినం, వినతయోగినం అని స్తుతించారు.
త్యాగరాజ స్వామి శ్రీ గణపతిని సేవింపరారే అంటూ సంకీర్తించారు. బౌద్ధులు, జైనులు కూడా విఘ్నేశ్వరుని ఎంతో భక్తిగా ఆరాధిస్తారు. గణేశ హృదయ స్తోత్రం జపాన్, చైనా, నేపాల్, టిబెట్ తదితర దేశాల్లో వ్యాప్తిలో ఉంది. నేపాలీలు వినాయకుణ్ణి నమో భగవతే ఆర్య గణపతి హృదయాయ అనే మంత్రంతో జపిస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి ఆ స్వామి ఆరాధనకు విశిష్టతను సంతరింపచేసినది బాలగంగాధర్ తిలక్. జాతీయోద్యమంలో హిందువులను అందరినీ సంఘటితపరచాలనే గొప్ప సంకల్పంతో ఆ లోకమాన్యుడు మహారాష్ట్రలో ప్రారంభించిన విఘ్నేశ్వరుని ఉత్సవాలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి.